లైట్లు ఆరిపోయినప్పుడు నిశ్శబ్దం మొదలవుతుంది. ఆ నిశ్శబ్దంలోనే ఒక ప్రపంచం పుడుతుంది. అది కేవలం వేదిక కాదు, అది మనిషి ఆత్మకు వేదిక. ఒక అడుగు వేస్తే పాత్ర, ఒక మాట పలికితే భావం, ఒక క్షణం నిశ్శబ్దం. అదే నాటకం. రాజులు లేని రాజ్యాలు, కన్నీళ్లు మాట్లాడే సంభాషణలు, నవ్వుల వెనుక దాగిన బాధలు, ఈ అన్నీ కలిసే చోటు రంగస్థలం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా శ్రీరామనవమి పర్వదినాన మనం చూసేది ఒక కార్యక్రమం కాదు, మనం అనుభవించేది ఒక జీవితం. ఇది కథల ప్రయాణం కాదు, మనసుల ప్రయాణం. ఇది వినోదం కాదు, మనిషిని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. రంగస్థలం. రంగస్థలం జీవితమే ఒక నాటకం. ఒక్క డైలాగ్, ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే ఒక ఉత్కంఠ. అదిరిపోయే చప్పట్లు, వన్స్ మోర్ అంటూ గర్జనలు, విజిల్స్, ఆనందంతో కేకలు, ఇవన్నీ కూడా ఒక క్షణం ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు ఈ రంగస్థల నాటకంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ చప్పట్ల వెనుక ఉన్న కథ, వన్స్ మోర్ వెనుక ఉన్న కష్టం ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మేము మీకు చూపించబోతున్నాం. ఈ రంగస్థల నాటకం అనేది కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 తరాలుగా ఈ కళను కాపాడుతూ ప్రజలకు, సమాజానికి అందిస్తూ, సో మన ఈ నాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తూ పొత్తూరి వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ రంగస్థల నాటకం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సో అంతరించిపోతున్నటువంటి దీన్ని మీరు పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రస్తుత పరిస్థితుల్లో మన సంస్కృతి, మన ఉమ్మడి కుటుంబాలు, మన హిందూ సాంప్రదాయం కనుమరుగే పరిస్థితుల్లో ఈ నాటకాలని ప్రజెంట్ జనరేషన్కి మనం తీసుకెళ్ళకపోతే మనం తప్పుడు వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజెంట్ జనరేషన్స్, అయ్యా మా పెద్దలు, మన పెద్దలు ఇలా బతికారు, ఇలాంటి నాటకాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, మనం ఈ నాటకాలు చూస్తే పిల్లలు, పెద్దలు అందరిలో కూడా, ఒక కుటుంబంలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మన వంశం ఏంటి, మన వ్యవహార శైలి ఏంటి అన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి. సో ఏ విధంగా మోటివేట్ చేశారు ప్రజలను? సమాజంలో నాటకాలు అనేవి జరుగుతుంటేనే జాగృతి అనేది ఏర్పడుతుంది. ఈ ప్రస్తుత సమాజానికి ఈ నాటకాలు అవసరం. అందుకని చెప్పేసి ఎంతో తపనతో ఎంతోమంది ఎక్కడి నుంచో శ్రీకాకుళం, అనంతపురం, కడప, పలు ప్రాంతాల నుంచి పేద కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ నాటకాలు వేపిస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఉగాదికి 5 రోజుల పాటు నాటకాలు వేపిస్తున్నాం. సో వాళ్ళకి ఫర్ డే కనీసం 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అయినా కూడా ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో వాళ్ళందరూ కూడా సహకరించబట్టి 5 రోజులు ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు ఎంతవరకు స్పందన కనిపిస్తుంది ప్రజల నుంచి కావచ్చు, ప్రేక్షకుల నుంచి? ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువ ఉంది సార్, చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ యొక్క వాతావరణాన్ని వాళ్ళకి తెలియజేయాలి. మన హిస్టరీ ఇది, మన సంస్కృతి అని తెలియజేయడం కోసం మా తపన. ఊళ్ళో ఏదైనా ఇట్లాంటి నాటకాలు వేసినప్పుడు ఊరంతా అక్కడే ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి లేదు. ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. బలవంతాన పలాని నాటకం వేస్తున్నాం ఈరోజు, జయప్రదం చేయండి అని బతిలాటంలోనే ఉంది తప్ప వాళ్ళకే వాళ్ళ మంచి నాటకం ఉంది మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేదు. సరే, ఇప్పుడు దాంట్లో చేస్తున్న ఆర్టిస్టులది ఇష్టంతో చేయడమేనా, లేదు అని అంటే మాకు దీంట్లో ఒక ఆర్థికంగా బాగుందని చేయడం, ఎట్లా ఇది? ఈ నాటకం వేసే వాళ్ళంతా కూడా వాళ్ళందరూ భగవంతుడి స్వరూపులు. వాళ్ళందరూ కూడా నేను ఈ నాటకం వేయాలని పట్టుదలతో నటులు, వాళ్ళు డబ్బు కోసం నటులు కానే కాదు. ఇప్పుడు మేము కూడా ఎక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు, వాళ్ళ తగ్గ గౌరవప్రదమైనటువంటి రెమ్యునేషన్ ఇచ్చి వాళ్ళని పంపించాలనే తపనతో మేము ఒక్కొక్కరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మంచి వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళందరూ కూడా ఇష్టంతోనే నాటకం, ఇష్టంతోనే నటుడు. ఇష్టం లేకపోతే నటించలేడు అతను. అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి కూడా మేకప్ ఆర్టిస్టు వీళ్ళందరూ కూడా
అంటే ఏ విధమైనటువంటి సమస్యలు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా దీంట్లో తృప్తి పొందుతున్నారు, ఏ విధంగా వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మనం ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. ఈ నాటక నిర్వాహకులతో పాటు లైటింగ్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ మారడం కావచ్చు, మేకప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సినిమా ముందు ఉండేటటువంటి మేకప్ వేరు, ఇక్కడ ఉండేటటువంటి మేకప్ వేరు. సో ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వాహకులు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు ఇవన్నీ కూడా చూసుకుంటారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. నిజంగా ఒక మరుగున పడిపోతున్నటువంటి నాటక రంగాన్ని మళ్ళీ ఈ నిర్వాహకులతో పాటు మీరు కూడా చాలా ప్రముఖ పాత్ర. మా యూనిట్ వచ్చేసరికి గుంటూరు అండి మాది. మా డ్రామా డ్రెస్ కంపెనీ పేరు వచ్చి నాగమహాలక్ష్మి డ్రామా డ్రెస్ కంపెనీ. ఓకే. నేను చిన్నతనం నుంచి మా నాన్నగారు అమ్మటి ఈ వృత్తిలో ఉన్నాను. దానివల్ల ఎప్పుడు ఏ ఏ సమయానికి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది వాళ్ళకి తెలియకుండానే మారిపోతుంది. ఎదురు ఆడియన్స్కి కళ్ళకు కట్టినట్టుగా చూపించగలుగుతాం. ఏ సెట్ కావాలనుకున్నా అది న్యాచురల్గా ఉన్నట్టుగా అంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరైతే స్టేజ్ పైన ఉన్నతను ఒక మాట అంటే మనం ఇప్పుడు ఈ అడవిలో అనగానే అడవి రావాలి, అడవి వచ్చేస్తుంది. అంతే, అడవి వచ్చేస్తుంది. ఆయన అనక ముందే ఆ మూమెంట్ వస్తుంది అనగా మేము దాన్ని బ్యాక్గ్రౌండ్ చూపించేస్తుంటాము. ఇది రాజదర్బార్ సార్ అంటారు. రాజదర్బారు. దీంట్లో వచ్చరికి మయసభకి కానీ రాజుగారి సభ అంటే దుర్యోధనుడు వాళ్ళతో పాటు మిత్ర బృందం ఒక 9 మంది కూర్చొని సభ జరుగుతుంటుంది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సార్ ఇది. సో ఇప్పుడు వెంటనే వీళ్ళు అడవికి వెళ్ళిపోయారు, ఇట్లా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో గార్డెన్ అంటే ఉద్యానవనంలో ఒక డూయట్ సాంగ్ లాగా ఉంటుంది. అంతఃపురం వితిన్ సెకండ్ ఆ సిచ్యువేషన్ వస్తుంది అనేది మాకు ముందుగానే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉద్యానవనం ఎంతమంది దీనికి పని చేస్తుంటారు? మేము దగ్గర 5-6 ఉన్నాం సార్. మేకప్ కి 2 ఉంటారు. అంటే మీరు ఏమేం చేస్తుంటారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్స్ మారుస్తుంటాం. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, తర్వాత లైటింగ్ వర్క్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఈ స్టేజ్ వర్క్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అతను ఏ విధంగా కనపడాలి, కలర్ కోపంగా ఉన్నాడు రౌద్రం రెడ్ ఇష్యూ కనపడాలి, ఆ రెడ్ ఇష్యూ అనేది లైటింగ్లో చూపిస్తాం. ఇప్పుడు శాంతంగా ఉన్నాడు బ్లూ ఇష్యూ చీకటి అయిపోవాలి, మనం గ్లోగా కనపడాలి, చీకట్లో ఉండాలి. అట్లా అన్నప్పుడు ఇది బ్లూ ఇష్యూ వచ్చేస్తుంది. లైవ్ అంటే వేరే సినిమాలు కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకు కటింగ్స్ ఉంటాయండి. ఇక్కడ మాకు కటింగ్స్ ఉండవు. సింగిల్ టేక్ లో నడిచేదే నాటకం. ఎంతవరకు ఆదరణ ఉంది? ఒకప్పుడు బాగా రాజుల కాలం లాగా ఉండేది, మధ్యలో కొంతకాలం మరుగున పడింది. తర్వాత మా హయాం వచ్చేసరికి కొంచెం పర్వాలేదు. ఈ 2 or 3 years నుంచి కొంచెం ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా కూడా కొంచెం ఆదరణ దొరుకుతుంది, ఇంకా దొరకాలి. ఒకప్పుడు మంచి గొప్ప కళాకారులు అందరూ ఎవరైనా కానీ ఇక్కడ నుంచే వచ్చారు. సో అట్లా మీకు పరిచయం ఉన్న వాళ్ళు, మీరు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు? మేము వాళ్ళతో మీ నాన్నగారు? మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి మేకప్ చేశారు, గుమ్మడి గోపాలకృష్ణ గారికి మేకప్ చేశారు, తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మేకప్ చేశారు మీ నాన్నగారు. మా నాన్నగారు. అంటే మేము చేయలేదు. దీనికి సినిమాకు ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? మేకప్ సినిమా మేకప్ వేరు సార్. ఇది ఎట్లా ఉంటుందంటే లైటింగ్కి తగ్గట్టుగా మేకప్ చేయాలి. మేకప్ సినిమాది వచ్చేసరికి ఆ డే లైట్కి తగ్గట్టుగా మేకప్ ఉంటుంది. ఆ మేకప్ వేరు, ఈ మేకప్ వేరు. వాడే మెటీరియల్ కానీ ఏదైనా మొత్తం టోటల్గా డిఫరెంట్. కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా కానీ సినిమాకి వేరు, ఇది వేరు. ఏదైనా ఒక సందర్భంలో మీకు దీన్ని వదిలేసి పోదామనే సందర్భం ఎవరైనా వచ్చిందా? అయితే ఒకప్పుడు అనిపించింది, తర్వాత జరుగుతుంటుంది, దీని మీదే మనం బతకగలము అనేది కావటం వల్ల ఇప్పుడు దీని మీదే లైఫ్ సాగుతుంది. ఈరోజు వేదికపై కనిపించేది నాటకం కాదు, వేదిక వెనకాల బతికే జీవితాన్ని చూడబోతున్నాం. పదండి రంగస్థల మూలాల్లోకి. ఈరోజు మేము మీకు చూపించబోతున్నాం. సార్ నమస్కారం. నేను చిన్నతనం నుంచి నాటక రంగంలో ఉన్నాను. ఓకే. మా తండ్రి గారి గురుత్వంలో 4వ తరగతిలో ఉండగానే హరికథ చెప్పాను. ఓహో. ఆ తర్వాత అక్కడి నుంచి అలా కొనసాగాను. నేను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో వృత్తిరీత్యా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశాను. గత సంవత్సరం రిటైర్ అయ్యాను. ఓకే. ఈ మొట్టమొదటి నుంచి కూడా ఈ నాటకం పట్ల అభిలాష కలిగి. తర్వాత మీరు దుర్యోధను పాత్ర.
ఈ వేళ వేసే దుర్యోధన. ఇవాళనే ఎప్పుడు మీరు ఇంతవరకు వేసిన నేను వసుధ రచయిత, దర్శకుడు. నా ఇప్పటికీ 15 పద్య నాటకాలు రచించాను. ఓకే, 15 పద్య నాటకాలు వేశాను. నాకు వ్యక్తిగతంగా 14 నంది అవార్డులు ఉన్నాయి, ఒక రచయితగా, దర్శకుడిగా. మా టీం మొత్తానికి 28 నంది అవార్డులు ఉన్నాయి. 6 నంది అవార్డులు వచ్చిన నాటకం ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం 1857. అంటే నా రచనలన్నీ కూడా ప్రధానంగా సంఘ సంస్కరణ, దేశభక్తి ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. నాటకాలకు సంబంధించి కావచ్చు, దాంట్లో పాత్ర పోషిస్తున్న ఆర్టిస్టులకు కావచ్చు, ఎట్లా ఉంది ఇప్పుడు? ఇక్కడ మనం ప్రేక్షకుడిని నిందించడానికి లేదు. ఖచ్చితంగా ప్రేక్షకుడికి వినోదం కావాలి, విజ్ఞానం కావాలి. అది ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. అరచేతిలో వైకుంఠం వచ్చిన తర్వాత పక్కవాడికి చూడటమే కష్టమవుతుంది. అంటే ఫోన్, మొబైల్ అంతే కదా. వచ్చిన తర్వాత ఇది పక్కవాడికి ఈ పరిస్థితిలో నాటక రంగంలో నాటకం వేస్తున్నంతసేపు వచ్చి కూర్చుని చూసేటటువంటి ప్రేక్షకులు తక్కువ అవుతున్నమాట వాస్తవం. దాన్ని ప్రేక్షకుడికి నిందించడానికి లేదు. మనం అధునాతన టెక్నాలజీకి అడాప్ట్ కాకపోవడం, దీన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుని ఎల్ఈడి స్క్రీన్ మొదలైనటువంటి అధునాతన పరికరాలతోటి 60 మంది ఆర్టిస్టులతోటి ఇటీవలే జైహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి ఒక నాటకాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికి 19 ప్రదర్శనలు ఆంధ్రదేశం వ్యాప్తంగా వేయటం జరిగింది. అద్భుతమైన ఇప్పుడు ఆ నాటకం వేస్తుంటే ఎక్కడ ఇంతవరకు 800 మందికి తగ్గలేదు. కనీసం 5,000 మంది కూడా వచ్చినటువంటి ఆ నాటకం ఒక ఉదాహరణ. యువత ఎంతవరకు వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు నా దగ్గర దాదాపు ఉన్నటువంటి 60 మందిలోనూ దాదాపు 40 మంది యంగ్స్టర్స్, కుర్రవాళ్ళే. అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇక్కడ మనం చేసి తర్వాత సినిమా రంగానికి పోదామనా, లేదంటే ఎట్లా? కాదు, అసలు ఆ ఊహ కూడా లేకుండానే అంటే సినిమా రంగానికి వెళ్ళినటువంటి మా దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజున RX 100లో లక్ష్మణ్, మా దాంట్లో మా మాధవరంలో యువరాజు చేసినటువంటి, అలాగే జబర్దస్త్లో మోహన్, వీళ్ళందరూ మా దగ్గర తయారైనటువంటి పిల్లల్లో కొంతమంది. ఇలా సినీ రంగానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మంచిది, సంతోషం. కానీ సినీ రంగం ప్రాతిపదికగా దీని నుంచి ఇక్కడేదో నేర్చుకుని సినీ రంగానికి వెళ్ళిపోదాం, ఈ సబ్జెక్ట్ వేరే, అది వేరే. ఎట్లా ఉంటుంది సార్? అంటే దీంట్లోకి వచ్చేవాళ్ళు అంటే నటన గురించి తెలుసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకు గైడెన్స్ కావచ్చు చెప్పేవాళ్ళు ఉండరు. సో ఎట్లా వాళ్ళకి ఎట్లా? గురువు మనం ఎవరైతే నేర్పదలుచుకున్నామో వాళ్ళు మనం నిజాయితీగా ఉండాలి, పిల్లలకి నేర్పాలనే జిజ్ఞాస ఉండాలి. అటువంటి పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పద్యనాటకానికి గాత్ర సౌలభ్యం అవసరం. అలా గాత్ర సౌలభ్యం ఉందా లేదా? అలాగే ఉన్నటువంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి నటన నేర్పితే వాళ్ళు ఖచ్చితంగా గొప్ప నటులుగా తయారవుతారు. మొన్న మా యువకులకే మిర్యాలగూడలో జరిగినటువంటి పరిషత్తులో యువకులకే 5 అవార్డులు తీసుకోవడం జరిగింది. అంటే పెద్ద వాళ్ళందరూ పోటీ పడిన దానిలో పిల్లలు పద్యనాటకంలో ప్రైజులు కొట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గొప్ప విషయాలు. నిజంగా నేటి యువతకు ఏం కావాలి, అసలు ఈ రంగస్థల నాటకంలో ఎట్లాంటి విషయాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి కాలంలో పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ విఘాటహాస విస్ఫారిత భృకుటి ప్రభూత తీవ్ర వైశ్వానర మేడం నమస్తే. మీరు ఇప్పుడు ఈరోజు హరిశ్చంద్ర నాటకం, సో దీంట్లో మీ పాత్ర చంద్రమతి. సో మీరు ఎంతకాలంగా చేస్తున్నారు? నేను 2016లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్లీ నేను పౌరాణికం కంటే పరిషత్ నాటకాలు ఎక్కువ ఆడుతున్నాను. ఓకే. 2014లోనే పరిషత్ స్టార్ట్ అయింది. ఇటువైపు రావడానికి కారణం ఎందుకంటే చాలామంది సినీ రంగం లేదంటే టీవీ ఇట్లాంటి వైపు పోతుంటారు కదా. సో ఇప్పుడు ఆదరణ ఏ విధంగా ఉంది వీటికి, నాటక రంగానికి? నాటక రంగానికి ఆదరణ అంటే ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు కదా, పుత్తూరు సుబ్బారావు గారు, అలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా నాటకాలు అనేవి కొంతవరకు ముందుకు వెళ్తూనే ఉన్నాయి. మీరు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అంటే నేను చేయాలి అనేది? నాకు ఇన్స్పిరేషన్ అంటే నేను యాక్చువల్గా ఇటు రావాలి అన్న ఒపీనియన్తో అయితే అది రాలేదు. బేసికలీ నేను MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎట్లా ఇటు
ఇటు అంటే ఫస్ట్ దూరదర్శన్ అనౌన్సర్గా స్టార్ట్ అయ్యాను సార్. ఓకే. దూరదర్శన్ అనౌన్సర్గా చేస్తూ ఆ తర్వాత నాకు ఒక సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. సీరియల్ చేస్తూ ఉన్న టైంలో అది మిడ్లో ఆగిపోయింది. అప్పుడు ఏంటంటే ఒకసారి స్క్రీన్కి అలవాటు పడ్డాం కదా, ఈ హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ట్రై చేసాము, బట్ క్లిక్ అవ్వలేకపోయాము. సీరియల్స్ అవ్వలేదు. అప్పుడు ఏమైందంటే అప్పట్లో అనుకునేవాళ్ళు కదా, చాలామంది నాటకం నుంచే వచ్చారు మహానటులు అందరూ అని చెప్పి. సో నాటకం చేద్దాము, దాని బేస్లో మనం రావచ్చు కదా అని అనుకుంటున్నాను. ఉన్నాయి సార్, కానీ టైం లేదు. ఇక్కడనే మీరు ఎందుకంటే ఇక్కడ బిజీ, మా డేట్స్కి ఆ డేట్స్కి ఏమాత్రం సింక్ అవ్వదు అనమాట. వాళ్ళకి ఒక కాల్ షీట్ ఇస్తారు, అదే డేట్స్లో మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. మాకు ఎలా ఉంటుందంటే అటు పరిషత్ వైజ్ కనుక ఆలోచిస్తే ఒక నాటిక తయారయ్యాము అంటే ఆ నాటికి ఇంకా మేమే చేయాలి. వాళ్ళకి అప్పటికప్పుడు రీప్లేస్మెంట్ అంటే కుదరదు. డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ మేము రెడీ అయిపోయి ఉంటాము, వాళ్ళకి సమ్ టైం ఇవ్వాలి, కొంత టైం ఇంకొకరు రెడీ చేసుకోవడానికి. వీళ్ళేంటి షూటింగ్, వాళ్ళు రేపు షూట్ ఉందని మీరు వచ్చేయని అంటారు, అదే రేపు మాకు నాటిక ఉంటుంది. అప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే నాటికే ఇస్తామన్నమాట. ఆ పౌరాణికం జోనర్ నాకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం బేసికల్లీ మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు ముగ్గురు పౌరాణికం ఆర్టిస్టులే. ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా రిహార్సల్స్ ఉంటుందా, లేదంటే ఆల్రెడీ చంద్రమూర్తి క్యారెక్టర్ ఉంటుంది ఆఫ్ కోర్స్. పద్యం అనేది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి అంతే. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పద్య సాధన చేయకపోతే గాత్ర దోషం వస్తుంది. అదేవిధంగా మనం కొన్నిసార్లు మర్చిపోయే ప్రక్రియ జరుగుతుంది. స్టేజ్ పైన ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉంటాయా అప్పటికప్పుడు ఎప్పుడైనా? పద్య నాటకానికి ఎక్కువగా స్టేజ్ పైన ఇబ్బంది పడే సంఘటన ఒక్కటే ఉంటుంది సార్, మన గాత్రం సహకరించకపోతేనే పద్య నాటకానికి ఇబ్బంది. థ్యాంక్ యూ. ఇక్కడికి చాలా మంది ప్రేక్షకులు కూడా వచ్చారు. అప్పారావు గారు ఉన్నారు సార్, నమస్కారం. నిజంగా మిమ్మల్ని టీవీ షోస్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా కూడా ఈ నాటక రంగానికి సంబంధించి కూడా ఎట్లా ఉంది? ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. మనం సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఎలాగైతే సెలబ్రిటీస్ ఉన్నారో నాటక రంగంలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు. బేసిక్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. అవును, అదే ఫ్రమ్ ది సిన్స్ 1983 నేను నాటకాల్లో నుంచి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను జబర్దస్త్ కళాకారుడిగా ఉన్నాను, ఈవెంట్లు చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, డ్రామా చేస్తున్నాను, 4 జోనర్లో కూడా ఉన్నాను. నాటక రంగం మరుగున పడలేదండి. టికెట్ నాటకాలు ఇప్పటికీ ఆడుతున్నారు. ఒక్కొక్కరు 50,000 60,000 తీసుకున్నటువంటి కళాకారులు మన నాటక రంగంలో ఉన్నారు 100%. అక్కడ ఒక నాటకం జరుగుతూ ఉంటే సో దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు ఈ మ్యూజిక్ అనేది కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యమైనది. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఏం చెప్తారు దీని గురించి? 48 సంవత్సరాలు. 48. ఓకే. మా నాన్నగారు వారి నా గురువులు. తర్వాత పెద్ద పెద్ద సీనియర్ గురువుల ద్వారా నేను ఈ హార్మోనియం నేర్చుకోవడం లేదు. ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ అక్కడ ఆర్టిస్ట్కి తర్వాత మ్యూజిక్? ఖచ్చితంగా ఇద్దరు సమాంతరంగా వెళ్ళాలి, ఏదొక్కటి మిస్ అయినా కానీ అక్కడ అసలు పోతుంది. అవునండి. ఎట్లా ఉంటుంది కాంబినేషన్? మెయిన్ కాంబినేషన్. రిహర్సల్స్ చేసి ఎంతో కష్టపడి రిహర్సల్ రూముల్లో ప్రాక్టీస్ అయిపోతాం. ప్రతి ప్రోగ్రామ్కి రిహార్సల్ చేస్తారా ఇప్పటికీ కూడా? బాగా నాలెడ్జ్ వచ్చేస్తుంది కనుక పెద్ద ఉండవండి. మీరు ఒక నాటకం వేస్తున్నారు ఇప్పుడు, ముగ్గురు ఉంటాం. ఏంటి వాళ్ళ? తబలిస్ట్, హార్మోనియం, కిలార్నెట్. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది, మనం చూద్దాం. ఓకే, నమస్కారం. ఈ రచనా చమత్కృతి ఏమేయో కాని ప్రకృతి సౌందర్యమును ధక్కరించు కురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నదే. ఈ
ఈ స్టేజ్ నాటకాలు అనేవి కొంచెం దూరం అయిపోతున్నాయని ఆవేదన కూడా చాలా మందిలో ఉంది. సో ఇక్కడ మనతో పాటు దాంట్లో పర్ఫామ్ చేసినటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వంకాయల మారుతి ప్రసాద్. నంది అవార్డు గ్రహీత. ఎక్కడి నుంచి మీరు? నేను విశాఖపట్నం నుంచి. ఇప్పుడు మీరు ఈ గెటప్ అంటే మీరు దీంట్లో ఏంటి మీ పాత్ర? అంటే దీన్ని వీరబాహుడు గెటప్ అంటారు. వీరబాహుడు. ఓకే. అంటే హరిశ్చంద్రుడిని అమ్ముడితే నేను కొంటాను సార్. ఓహో, హరిశ్చంద్రుడిని మీరు కొనుక్కుంటారు? నేను కొనుక్కుంటాను. ఓకే. కొని నా పనులన్నీ కూడా కాష్టంలో అంటే బల్లకాటిలో శ్మశానంలో వారితో ఆయన పనులు అప్పచెప్తాను. ఆయన పని చేసుకుని వస్తారు సార్. సో ఎట్లా ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా గెటప్ వేసుకున్నారు కదా, ఈ మేకప్ ఇదంతా మీరే వేసుకుంటారా? కాస్ట్యూమ్స్ అన్ని కూడా మా ఓన్. అంటే మీరు ఎక్కడ చేసినా ఎక్కువగా ఈ వీరబాహుడు క్యారెక్టర్ చేస్తారా, లేదంటే అన్ని వేషాలు మీరు వేస్తున్నారు? కాళకంసుడు, వీరబాహుడు, శస్త్రక్రియ పరిణయంలో లక్ష్మీ కుమారుడికి వేషానికి నాకు 2015-16కి నంది అవార్డు వచ్చింది. ఓ సూపర్. అంటే పూర్తిగా మీరు నాటక రంగం పైన లేదంటే ఏం చేస్తుంటారు? ఇది పార్ట్ టైం సార్. మీరు ఏం చేస్తుంటారు? నిజానికి మాకు బోర్వెల్స్ ఫీల్డ్ ఉందండి విశాఖపట్నంలో. దాంతోపాటు నా వేషం బాగుంటుంది కాబట్టి కొంతమంది కాంట్రాక్టర్లు కానివ్వండి, నాటక కమిటీ వాళ్ళు కానివ్వండి నన్ను ఆఫర్ చేస్తారండి. ఈ రంగ ప్రవేశం ఏ విధంగా చేశారు? అంటే మా మధురవాడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది కళాకారులు ఉండేవారు. ఈ వేషం నేర్చుకోవడానికి నాకు వెయ్యాలని తపన ఉండేది. 15 సంవత్సరాలు పట్టింది. ఎలాగంటే నేను చిన్న చిన్న పాత్రలు వేస్తుండేవాడిని. ఈ పాత్రకి నా దగ్గరికి రావాలనుకుంటే దీన్ని వేసేవాళ్ళు కొంతమంది ఉండేవారు. ఆ స్థాయికి చేరాలనుకుంటే నాకు 15 సంవత్సరాలు పట్టింది. గత 15 సంవత్సరాల్లో నేటికి 450 నాటకాలు ఆడాను. రైట్. అట్లాగే మీరు పాత్రలోకి వెళ్ళిపోతారా, లేదనంటే పాత్ర మీ లోపలికి వస్తుందా? పాత్రలకు వెళ్తేనే పాత్రకి ధర్మం. ఆ పాత్ర ఏంటంటే ఇది వీరబాహుడు, హరిశ్చంద్రుని కొంటాను, హరిశ్చంద్రుని పనులు చెప్తాను. నాయనా హరిశ్చంద్ర చక్రవర్తి, నీకు దీర్ఘ ఆయురారోగ్యాలు కలుగునయ్యా, ఆయురారోగ్యాలు కలుగును కాకనయ్యా. దక్షిణ దిక్పతి అనేమ ధర్మరాజనై ఉండ సామాన్య మానవుడు నీ చెంతను ఒక్క అబద్ధమైన ఆడించలేకపోతున్నాడయ్యా. 7 దీవులు పరిపాలించినటువంటి ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి మీలో ఏ ఒక్కరికి కలకాలము శాశ్వతము కావునయ్యా. కష్టములు మీలో ఏ ఒక్కరికి కష్టములు కలకాలము శాశ్వతము కావునైనా స్వచ్ఛమైన చైతే కాటి సుంకం వస్తుంది తప్ప కూర్చడానికి గాని కాల్చడానికి గాని సరిపోదు సుమే. దిగయ్యా ఏమన్నా నీకెందుకయ్యా. రైట్. ఇక ఇంకొంతమంది కళాకారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీ పేరు? మా పేరు బద్వేల్ కిరణ్ కుమార్. బద్వేల్ కిరణ్ కుమార్ గారు. సో ఏంటి మీరు ఈరోజు వేసినటువంటి గెటప్ ఏంటి? ఇప్పుడు ప్రదర్శించేది కాటి సీను, హరిశ్చంద్రుడిగా. కాటి సీను అంటే కాటి కాపరి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అంటే చేస్తున్నారు? నేను దాదాపు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలుగా మీరు ఈ నాటక రంగంలో ఉన్నారు. మా తాతగారు బండ్లమూరి పుల్లయ్య అని, ఆయన నన్ను కళకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఈరోజు కాటి కాపరి. అవును సార్. సో ఒక్క దానికి సంబంధించి చిన్న పద్యం, చిన్నది. కలవారి ఇండ్ల లోపలి నిధానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలన్ కోరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకులటల తార్పుగత్తే. నిజంగా చాలా చక్కగా మీలాంటి వాళ్ళని కలుస్తుంటే ఆ నాటక రంగానికి ఎంత సేవ చేస్తున్నారు మీరు. నిజంగా ఇది నేటి తరానికి మీరు పరిచయం చేస్తున్న తీరు చాలా అద్భుతం. చాలా ధన్యవాదాలు. ఇక్కడ చాలా సీనియర్ కళాకారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మీరు ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్. రాజమండ్రి నుంచి. ఈరోజు ఏంటి ఇక్కడ మన దగ్గర నాటకంలో మీరు వేస్తున్న పాత్ర కావచ్చు, దానికి సంబంధించి? నా పేరు డిఎస్పి రావు అండి, రాజమండ్రి. రావు గారు, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ రంగస్థల నాటకంలో ఉన్నారంటే? నేను 92లో వచ్చాను సార్. 92లో ఇంచుమించు 34 సంవత్సరాలు అయింది. అంటే కంప్లీట్గా మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి వెళ్ళినటువంటి ఒక వైభవం, ఒక సొగసు, ఒక పద్య నాటకం తెలుగు వాళ్ళకే ఉంది. అందుచేత
ఇది నిరంతరం అజరామరంగా ఇప్పుడూ కొనసాగుతుంది. మీరు ఇప్పుడు దీన్ని సెట్ చేసి పెట్టారు. అసలు నాకు పడిపోతుందేమో, ఇంత వెయిట్ అంతసేపు ఎట్లా ఉంటుంది సార్? మీరు ఎంతసేపు పెట్టుకోగలుగుతారు ఇది? ఇది మైసభ అయితే అరగంట అండి, అరగంట సేపు ఇది ఉండాలి. పడక సీన్ అయితే 1 గంట, రాయబారం సీన్ అయితే 2 గంటలు పెట్టుకోండి. ఇది సేమ్ దానవేర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు పెట్టిన సేమ్ మోడల్ అండి. ఎంత ఇష్టంతో ఈ ప్రేక్షకుల చప్పట్లే మీకు ఈ కష్టం అంతా కూడా పోయేలా చేస్తాను. కలాం తల్లి ఆశీస్సులు కూడా సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రంగస్థలం కేవలం ఒక వేదిక కాదు, అది చప్పట్ల కోసం బ్రతికే జీవితం. మన చప్పట్లు ఆగిపోతే ఒక కళ నిశ్శబ్దం అవుతుంది. అందుకే చప్పట్లు ఆగకూడదు, వన్స్ మోర్ ఆగకూడదు, విజిల్స్ ఆగకూడదు. మళ్ళీ కలుద్దాం మరో కథతో, మరో వేదికపై, మరో వన్స్ మోర్ కోసం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.